ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయినట్లుగా తెలుస్తుంది. ఎవరెవరికి ఏ శాఖల్ని కేటాయించారు? దేవి, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కీలకమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయన్నటువంటి చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఈ బదిలీలు ఉండవచ్చున్నటువంటి చర్చ అయితే నడిచినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. అయితే నిన్న మొన్నట్లో ఇవాళ రేపు ఈ 2 రోజుల్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉండవచ్చనే పక్కా సమాచారం అందింది. దీనికి సంబంధించి అధికారుల్లో కూడా ఒక రకమైనటువంటి కలకలం కూడా రేగింది. అయితే ఈ రోజు బదిలీలు ఉండవచ్చు అన్నటువంటి దానికి ప్రస్తుతం అయితే 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీతోటి ప్రస్తుతం బదిలీల ప్రక్రియ ప్రారంభమైందనే చెప్పాలి. ఈ రాత్రికి రేపు కూడా మరికొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ బదిలీ అయిన వారిలో ఐఏఎస్ అధికారి అనంతరాము, ఆయన ప్రస్తుతం పర్యావరణ అటవీ విభాగంలో పనిచేస్తా ఉన్నారు. ఆయన ప్రస్తుతం గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ను తిరుమల తిరుపతి దేవస్థానాల ఈఓగా నియమించింది. ఇక కీలకమైనటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ఎంటీ కృష్ణబాబు ప్రస్తుతం హెల్త్ విభాగంలో పనిచేస్తా ఉన్నారు. ఆయన్ని రోడ్లు భవనాల శాఖకు అదనపు ఇన్వెస్ట్మెంట్ బాధ్యతలు కూడా ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఇక జె శ్యామలరావు ప్రస్తుతం అయితే ఆయన టీటీడీ ఈవోగా ఉన్నారు. ఆయన్ని ప్రస్తుతం జిఏడి పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనాను జిఏడి నుండి రెవెన్యూ విభాగానికి బదిలీ చేశారు. అదనంగా ఆయనకే మైన్స్ విభాగాన్ని కూడా అప్పగించారు. ఇక కాంతిలాల్ దండే రోడ్లు భవనాల శాఖ నుండి పర్యావరణ అటవీ విభాగానికి బదిలీ చేశారు. ఇక మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సౌరభ్ గౌర్ను సివిల్ సప్లై నుండి ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖకు సెక్రటరీగా సివిల్ సప్లై అదనపు బాధ్యతలు కొనసాగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ను మైన్స్ నుంచి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేయడం జరిగింది. మరో ఐఏఎస్ అధికారి శ్రీధర్ ను మైనార్టీస్ వెల్ఫేర్ సెక్రటరీగా నియమించారు. కమిషనర్ గా కూడా అదనపు బాధ్యతలను ఆయనకు అప్పగించడం జరిగింది. ఇక ఎంవి శేషగిరి బాబు, ఆయన లేబర్ విభాగం సెక్రటరీగా కమిషనర్ గా బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఇక ఎం హరి జవహర్ లాల్ రిటైర్డ్, ఆయన గవర్నర్ కార్యాలయం నుంచి రెవెన్యూ ఎండోమెంట్స్ విభాగానికి బదిలీ చేయడం జరిగింది. మొత్తం అయితే 11 మంది ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం అయితే బదిలీ చేశారు. ఈ రోజు రాత్రికి మరికొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీల ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తా ఉన్నారు. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత అన్ని రకాలుగా బేరీజు వేసుకొని పాలనాపరమైన సౌలభ్యం నేపథ్యంలో అటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు పలు కీలకమైనటువంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులను బదిలీలు అయితే చేయబోతా ఉన్నారు దేవి.